ఓ తాతగారు తన తండ్రి సంతోషం కోసం చేసిన మహోన్నతమైన త్యాగం. కడుపు తీపితో సొంత తమ్ముడి కొడుకులను సైతం వధించేందుకు వెనుకాడని ఓ పెదనాన్న. చిన్నతనంలోనే కన్న తండ్రిని కోల్పోయి అమ్మ పెంపకంలో మహాయోధులుగా ఎదిగిన 5 సోదరులు. సొంత రాజ్యంలో కులవధూను వివస్త్రను గావించిన నపుంసకులను సంహరించి ధర్మస్థాపనకై ససైన్యంతో ముందుకు సాగిన అలనాటి మన పూర్వీకుల కురుక్షేత్రమునకు మీకు స్వాగతం. భగవద్గీత మానవ జీవితాన్ని ఉద్ధరించే మహోన్నతమైన గ్రంథం. ఇది కేవలం యుద్ధరంగంలో జరిగిన సంభాషణ కాదు, ప్రతి మనిషి హృదయంలో జరిగే సంఘర్షణలకు ఓ సమాధానం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం గూర్చి తెలుసుకుందాం. ఇది గీతా బోధలకు పునాది వేసే అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కురుక్షేత్ర యుద్ధ భూమిలో కౌరవులు మరియు పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు యుద్ధరంగంలో లేడు కాబట్టి అతను తన మంత్రి అయిన సంజయుని ద్వారా యుద్ధ వివరాలు తెలుసుకుంటున్నాడు. సంజయుడు వేదవ్యాస మహర్షి ప్రసాదించిన దివ్య దృష్టితో యుద్ధరంగంలో జరుగుతున్నదంతా ధృతరాష్ట్రునికి ఈ విధంగా వివరించుచున్నాడు. ధృతరాష్ట్రుని ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, యుద్ధానికి సంసిద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరుకున్న నా కుమారులు మరియు పాండుపుత్రులు ఏమి చేయుచున్నారు అని ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు బదులిస్తూ, మహాత్మా, దుర్యోధనుడు పాండవుల యొక్క అమితమైన సైన్యాన్ని చూచి తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికెను. ఓ గురువర్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ద్రుపద పుత్రుడు అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలిపిన పాండవుల యొక్క ప్రచండ సైన్యాన్ని చూడండి. ఆ సైన్యంలో గొప్ప గొప్ప ధనుర్ధారులైన ఎందరో యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురజిత్తు, కుంతీభోజుడు, నరశ్రేష్ఠుడైన సైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు మన పక్షాన ఉన్న ప్రముఖులు, ప్రధాన యోధులు, సేనానాయకుల గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ముందుగా పూజ్యులైన మీరు భీష్మ పితామహుడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు అగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు కలరు. అంతేకాకుండా నా కొరకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు మరెందరో వీరులు, శూరులు మన సైన్యమునందు కలరు. వారందరూ యుద్ధ విశారదులు, అనేకానేక శస్త్రాలను ధరించి యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న మన అపరిమితమైన సైన్యం అజేయమైనది. కానీ భీముడిచే రక్షింపబడుతున్న ఈ కొద్దిపాటి పాండవ సైన్యమును జయించడం మిక్కిలి సులభం. కావున మీరందరూ మీ స్థానాలలో నిలిచి అన్ని వైపుల నుండి భీష్ముణ్ణి రక్షించండి అని చెప్తున్న దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించే విధంగా కురుకుల వృద్ధుడైన భీష్మ పితామహుడు సింహనాదాన్ని చేస్తూ మహాప్రతాపంతో శంఖాన్ని పూరించారు. వెంటనే కౌరవ సైన్యం శంఖాలు, మృదంగాలు, బేరీలను మ్రోగించగా ఆ భయానక శబ్దానికి దిక్కులు పిక్కటిల్లాయి. వెనువెంటనే శ్వేతాశ్వములను పుంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు కూడా తమ తమ దివ్య శంఖాలను పూరించారు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దధ్నౌ మహాశంఖం భీమకర్ణ వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖాలను పూరించెను. అమిత విక్రముడు, అరివీర భయంకరుడు అయిన భీముడు పౌండ్రము అనే మహాశంఖాన్ని పూరించెను.
కుంతీపుత్రుడు రాజైన యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అనే పేరుగల శంఖాలను పూరించిరి. అలాగే శ్రేష్ఠ ధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథులైన శిఖంధిని, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకి, ద్రుపద మహారాజు, ఉప పాండవులు, మహాబాహువులు కలిగిన సుభద్రాపుత్రుడు అభిమన్యుడు తమ తమ శంఖములను అన్ని వైపుల నుండి పూరించిరి. ఆ క్షణం పాండవ యోధుల యొక్క శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్ల చేస్తూ కౌరవ వీరుల హృదయాలను కకావికలము చేసెను. ఓ కురురాజా, అనంతరం యుద్ధకాంక్షితులైన దుర్యోధనాదులను చూచి మహావీరుడైన వీర హనుమను తన ధ్వజంపై కలిగిన అర్జునుడు తన గాంధీవాన్ని పైకెత్తి శ్రీకృష్ణునితో, ఓ అచ్యుత, ఇరు సేనల మధ్యన నా రథాన్ని నిల్పుము. ఈ రణరంగంలో నాతో పోరాడబోయే యోధులందరినీ నేను చూడాలనుకుంటున్నాను. దుర్బుద్ధి కలిగిన దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాలనే ఉద్దేశ్యంతో నేడు ఈ యుద్ధంలో పాల్గొన్న రాజులందరినీ నేనొకసారి పరికించెదను అని అర్జునుడు పలికెను. సంజయుని ఉవాచ. సంజయుడు ఈ విధంగా పలికెను. ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథాన్ని ఇరుసేనలకు మధ్యలో భీష్మద్రోణులకు ఎదురుగా నిలిపి, పార్థ, ఇక్కడకు విచ్చేసిన కౌరవ వీరులందరినీ ఒక్కసారి చూడమని శ్రీకృష్ణుడు చెప్పాను. అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోనూ యుద్ధానికి సంసిద్ధముగానున్న తన తాతలను, తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, బంధువులను, మిత్రులను చూచి మిక్కిలి కనికరంతో దుఃఖిస్తూ కృష్ణునితో ఇలా పలికెను. ఓ కృష్ణ, యుద్ధాభిలాషతో నా ముందు నిలిచిన నా సొంత వారిని చూచి నా హృదయం శిథిలమవుచున్నది. శరీరం వణుకుతోంది, నోరు ఎండిపోతోంది. నా చేతి నుండి గాంధీవం జారిపోవుచున్నది. దేహం మండిపోతూ మనస్సు ఏదో భ్రాంతికి లోనై నేను కనీసం నిలబడలేకపోవుచున్నాను. ఓ కేశవ, నాకు అనేకమైన దుశ్శకునాలు కనబడుచున్నవి. యుద్ధములో నా ఆత్మీయులను చంపడం వలన నాకు కలిగే మేలేమిటో అర్థం కావడం లేదు. నకాంక్షే విజయం కృష్ణ, నచరాజ్యం సుఖాని చ, కిమ్నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేనవా. ఓ కృష్ణ, యుద్ధంలో విజయం పట్ల గాని రాజ్య సుఖములపై గాని నాకు ఏమాత్రము ఆసక్తి లేదు. గోవింద, ఈ రాజ్య భోగాలతో నిండిన జీవితం వలన ప్రయోజనమేమిటి? ఎవరి కోసమైతే ఈ రాజ్యాలను, భోగాలను, సుఖాలను పొందాలనుకుంటున్నానో అట్టి నా గురువులు, తాతలు, తండ్రులు, మేనమామలు, సోదరులు, బావమరుదులు, పుత్రులు, మనుమలు, బంధువులు, ఇలా అందరూ ధన ప్రాణాలపై ఆశను వదులుకొని నేడు ఈ రణరంగంలో నిలిచి ఉన్నారు. ఓ మధుసూదన, వాళ్ళు నన్ను చంపాలనుకుంటే చంపని, నేను మాత్రం ముల్లోకాలను ఏలే అవకాశము వచ్చినా సరే ఎవ్వరినీ చంపను. అలాంటిది ఈ రాజ్యం కోసం నా వాళ్లను చంపుకుంటానా? ఈ దుర్యోధనాదులను వధించి మనం ఎలాంటి సంతోషాన్ని పొందగలము జనార్దన? ఈ పాపాత్ములను సంహరించడం వలన మనకు పాపమే కలుగును. అందువలన మాధవ, మన బంధువులైన ఈ దుర్యోధనాదులను చంపడం మనకు మంచిది కాదు. సొంత జనులను వధించి మనమెలా సుఖపడగలం? రాజ్యముపై కాంక్షతో భ్రష్టులైన ఈ కౌరవులు వంశనాశనమును, మిత్రద్రోహము వలన సంభవించే మహాపాతుకాలను గురించి ఆలోచించలేకపోవచ్చున్నారు. కావున జనార్దన, వంశనాశనము వలన కలుగు కష్టాలను గురించి తెలిసిన మనము ఈ ఘోర పాపము నుండి ఎందుకు దూరంగా ఉండకూడదు? వంశనాశనము వలన పరంపరగా వస్తున్న కులధర్మములన్నీ నశించిపోవును. మొత్తం వంశమంతా అధర్మంతో నిండిపోతుంది. అధర్మం విచ్చలవిడిగా పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి బాధితులై వర్ణ సాంకర్యము ఉత్పన్నమగును. ఈ వర్ణ సాంకర్యము వల్ల కులమునకు, వంశఘాతకులకు నరకవాసం లభిస్తుంది. శ్రాద్ధ కర్మలు అంతరించుట చేత వారి పితృదేవతలు అధోగతి పాలయ్యెదరు. వర్ణ సాంకర్యమునకు కారణమైన కులఘాతకుల వల్ల అనాదిగా వస్తున్న వంశధర్మములు, జాతి ధర్మములు నశించిపోవును. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి ఎల్లకాలము నరకవాసమే లభిస్తుందని ప్రతీతి. అయ్యో, ఇది ఎంతటి దారుణం!
బుద్ధిమంతులమైన మనమే రాజ్యకాంక్షతో స్వజనులను సంహరించేందుకు సిద్ధమవుతున్నామే. ఇది ఎంతటి ఘోర అపరాధము! అస్త్రశస్త్రాలను త్యజించిన నన్ను ఆయుధాలు ధరించిన ఆ అర్ధాత్తరాష్ట్రులు యుద్ధమున సంహరించినా అది నాకు మిక్కిలి శ్రేయస్కరమే అగును అని చెప్తూ అర్జునుడు రణభూమిలో శోకసంద్రంలో మునిగిపోయి తన ధనుర్బాణాలను విడిచిపెట్టి రథం వెనుక భాగాన చతికిలపడిపోయెను. సంజయుని ఉవాచ ఏవ ముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఈ విధంగా భగవద్గీత యందు మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగం ముగుస్తుంది. ఈ అధ్యాయం మనకు నేర్పే ఒక గొప్ప బోధన. నీవు ఎంతటి శక్తివంతుడవైనా, ఎంతటి జ్ఞానవంతుడవైనా జీవితంలో ఒకానొక దశలో ప్రతి ఒక్కరి మనసు కృంగిపోతుంది. కానీ గుర్తుంచుకో, అదే క్షణం నిజమైన జ్ఞాన జ్యోతులను వెలిగిస్తుందని. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ధర్మము, ఆత్మ, కర్తవ్యములను గురించి బోధించెను. త్వరలో సాంఖ్యయోగంతో మళ్ళీ కలుద్దాం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో శోకసంద్రంలో మునిగిపోయి తన కర్తవ్యాన్ని మరచిన అర్జునుడు యుద్ధాన్ని చేయలేనని తన బలహీనతలను, సందేహాలను కృష్ణ పరమాత్మ ముందు వ్యక్తపరుస్తూ రథానికి వెనుక భాగాన చతికిలబడిపోయెనని మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు అర్జునుణ్ణి అంధకారం నుండి మేల్కొల్పేందుకు ఆ పరంధాముడు పలికిన తొలి పలుకులే ఈ సాంఖ్యయోగం. భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగమునకు మీకు స్వాగతం. సంజయుని ఉవాచ. సంజయుడు ఇట్లు పలికెను. దయాహృదయుడైన అర్జునుడు కన్నీరు మున్నీరై విలపిస్తుండడం చూసిన ఆ కృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా పలికెను. శ్రీ భగవాన్ ఉవాచ. కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అపకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో, ఓ అర్జున, ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రేష్ఠులకు తగనిది, నరకవాసమునకు కారకమైనది, అపకీర్తిని పెంచునటువంటి ఈ మోహము నీకు ఎట్లు దాపురించింది? ఓ అర్జున, నపుంసకత్వానికి లోను కావద్దు. ఇది నీకెంత మాత్రము ఉచితము కాదు. కావున ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును విడిచి యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. అర్జున ఉవాచ. అర్జునుడు పల్కెను. ఓ మధుసూదన, పూజ్య సమానులైన భీష్మ పితామహుణ్ణి, గురుద్రోణులను ఎదిరించి నా బాణములతో వారినెలా గాయపరచగలను? ఓ అరిసూదన, వారిరువురు నాకు పూజ్యులు. కావున మహానుభావులైన ఈ గురువులను సంహరించి రక్తసిక్తమైన రాజ్య సంపదలను, భోగాలను అనుభవించడం కన్నా భిక్షమెత్తుకొని బ్రతకడం మేలు. అసలు ఈ యుద్ధం చేయడం మంచిదో లేక చేయకపోవడం మంచిదో అర్థం కావడం లేదు. అలాగే ఈ యుద్ధమున వారు మనల్ని జయిస్తారో లేక మనం వారిని జయిస్తామో కూడా తెలీదు. ఎవరిని వధించడం వలన జీవితం మీదనే విరక్తి వేస్తుందో అట్టి నా ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే నేడు మన ఎదుట నిలిచి ఉన్నారు. కరుణ, మమకారం, భయం కలగలిసిన కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావం మిక్కిలి బలహీనమైపోయింది. ధర్మాధర్మముల విచక్షణను కోల్పోయి నా మనస్సు పూర్తిగా గందరగోళంతో నిండిపోయింది. ఏది నాకు మిక్కిలి శ్రేయస్కరమవుతుందో దానిని గూర్చి నాకు వివరింపుము. ఇప్పటి నుండి నేను మీ శిష్యుడను. నిన్నే శరణాగతి పొందియున్నాను కనుక నాకు ఉపదేశము చేయండి. ఈ శోకము వలన నా ఇంద్రియములు దహించుకుపోవుచున్నవి. భూలోకాధిపత్యం లభించినను, సురాధిపత్యం సిద్ధించినను నా ఈ శోకాన్ని దూరం చేయగల మార్గాన్ని అన్వేషించలేకున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణునితో పల్కెను. సంజయుని ఉవాచ. సంజయుడు ఇట్లు పల్కెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధముగా చెప్పి, నేను ఈ యుద్ధము చేయనుగాక చేయను అని స్పష్టముగా పలికి మౌనం వహించెను. ఓ రాజా,
ఇరుసేనల మధ్యన శోకముతో పరితపించుచున్న అర్జునుని చూచి ఆ పరంధాముడు చిరునవ్వుతో ఇట్లు పలికెను. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, దుఃఖింపదగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు, పైగా మహామేధావి వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు చనిపోయిన వారి గురించి గాని బ్రతికున్న వాళ్లను గూర్చి గాని శోకింపరు. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. మనందరం గతంలోనూ ఉన్నాం, భవిష్యత్తులోనూ ఉండి తీరుతాం. నీ ఈ శరీరము నశించినను ఆత్మ మాత్రము శాశ్వతము. అది సర్వకాల సర్వావస్థలయందు నిలిచి ఉంటుంది. ఎలాగైతే జీవునికి ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనగా బాల్యము, యవ్వనము, ముసలితనము వచ్చునో అట్లే మరణానంతరము నూతన శరీరము ప్రాప్తించును. కావున ధీరుడనేవాడు ఈ విషయముల పట్ల మోహమునకు లోనవ్వడు. ఓ కౌంతేయ, ఇంద్రియాలు బాహ్య విషయాలతో కలిసినప్పుడు మనకు చలి, వేడిమి, సుఖం, దుఃఖం వంటి అనుభవాలు కలుగుతుంటాయి. ఇవన్నీ వచ్చిపోవు ఋతువుల వలె అనిత్యములు అనగా తాత్కాలికమైనవి. కాబట్టి ఓ భరతవంశస్థుడా, నీవు వీటిని సహనంతో భరింపుము. ఓ పురుషశ్రేష్ఠ, ఎవరైతే సుఖదుఖములను సమానముగా చూచునో వాడే నిజమైన ధీరుడు. అలాంటి స్థిరచిత్తుడు మాత్రమే మోక్షమును పొందేందుకు అర్హుడు. అశాశ్వతమైన దానికి స్థిరమైన ఉనికి ఉండదు, అలాగే శాశ్వతమైన దానికి అంతము ఉండదు. ఈ రెండింటి యొక్క స్వభావాన్ని కేవలం తత్వజ్ఞానులే గ్రహించగలరు. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మతత్వమైన ఆత్మ నాశరహితమైనది. దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు. అది అవినాశి, అవ్యయం, అదే శాశ్వత సత్యమని గ్రహింపుము. ఈ శరీరములన్నీయూ నశించిపోవునవే, కానీ వాటిలో నివసించే ఆత్మ మాత్రం నిత్యమైనది, నాశనము లేనిది, అప్రమేయమైనది. కాబట్టి ఓ అర్జున, నీవు నీ కర్తవ్యమైన ఈ ధర్మయుద్ధాన్ని చేయుము. ఎవరైతే ఈ ఆత్మ ఇతరులను చంపుతుందని గాని లేక ఇతరులచే చంపబడుతుందని గాని భావిస్తారో అట్టివారిరువురు అవివేకులే. ఎందుకంటే ఆత్మ ఎవ్వరిని హతం చేయదు, ఎవ్వరి చేతను హతం చేయబడదు. ఈ ఆత్మకు పుట్టుక, చావు అనేవి లేవు. అది ఒకసారి ఉనికిలోకి వచ్చి మళ్ళీ పోయేది కాదు. అది పుట్టుక లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనమైనది. అందువల్ల ఈ శరీరం నశించినను ఆత్మ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితమనియు, నిత్యమనియు, చావు పుట్టుకలు లేనిదనియు, మార్పు లేదనియు తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపగలడు, ఏ విధముగా చంపించగలడు? ఎలాగైతే మానవుడు చిరిగిన పాత వస్త్రాలను త్యజించి కొత్త వస్త్రాలను ధరించునో అదే విధముగా ఈ జీవాత్మ పాత శరీరాన్ని విడిచి నిత్య నూతనమైన శరీరాలను పొందుతుంది. నైనం ఛిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఎలాంటి ఆయుధములు ఛేదింపజాలవు. అగ్ని దహింపలేదు, నీరు తడుపలేదు, గాలి ఎండబెట్టనూ లేదు. ఆత్మ భౌతిక శక్తులన్నింటికీ అతీతమైనది. ఈ ఆత్మ ఖండించుటకు, కాల్చివేయుటకు, తడుపుటకు, శోషింపచేయుటకు సాధ్యము కానిది. అది నిత్యమైనది, సర్వవ్యాపమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది. ఈ ఆత్మ అవ్యక్తం అనగా జ్ఞానేంద్రియములకు అర్థం కానిది, అచింత్యము అనగా మనస్సుకు అందనిది, అలాగే ఎలాంటి వికారములకు గురి కానిది. కాబట్టి ఓ అర్జున, ఈ సత్యాన్ని తెలుసుకున్న నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఓ మహాబాహువైన అర్జున, ఒకవేళ నీవు గనక ఈ ఆత్మ ఎల్లప్పుడూ పుడుతుందని, చనిపోతుందని అనుకున్నప్పటికీ నీవు శోకింపవలసిన అవసరం లేదు. ఎందుకనగా జన్మించిన వానికి మృత్యువు తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కావున ఈ అనివార్యమైన ప్రకృతి ధర్మాన్ని గ్రహించి నీవు శోకింపవలసిన అవసరం లేదు. ఓ భారత వంశస్థుడా, ఈ సమస్త ప్రాణులు పుట్టుకకు పూర్వము గాని మరణించిన తరువాత గాని ఏ రూపంలో ఉంటాయో ఎవ్వరికీ తెలియదు.
జనన మరణాలకు మధ్యలో కొంతకాలం మాత్రమే కనిపించి మళ్ళీ అదృశ్యమవుతాయి. అలాంటి ఈ సహజమైన ప్రక్రియను గూర్చి నీవు ఎందులకు విలపించాలి? ఈ ఆత్మను ఒకరు ఆశ్చర్యకరంగా చూచును, మరొకరు ఆశ్చర్యకరమైనదిగా వర్ణించును, ఇంకొకరు ఆశ్చర్యకరముగా వినును. అయినప్పటికీ ఆత్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా గ్రహించిన వారు దాదాపు ఎవ్వరూ లేరు. ఓ అర్జున, అన్ని దేహముల యందు నివసించడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక నీవు ఈ సమస్త ప్రాణులను గూర్చి దుఃఖించవలసిన అవసరం లేదు. అంతేకాక నీ స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని తెలుసుకునైనా నీవు భయపడనక్కర్లేదు. ఎందుకంటే క్షత్రియునకు ధర్మబద్ధమైన యుద్ధం కంటే గొప్ప కర్తవ్యం మరొకటి లేదని గ్రహించు. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా లభించిన ఈ యుద్ధం క్షత్రియులకు తెరచి ఉంచిన స్వర్గద్వారం లాంటిది. అలాంటి యుద్ధము భాగ్యవంతులైన క్షత్రియులకు మాత్రమే దక్కును. ఒకవేళ నీవు ఈ ధర్మయుద్ధాన్ని చేయకపోతే నీ స్వధర్మమైన క్షత్రియ కర్తవ్యాన్ని మరియు కీర్తిని కోల్పోయి దాని ఫలితంగా పాపాన్నే పొందెదవు. అంతేకాకుండా ప్రజలు నీ యొక్క అపకీర్తిని బహుకాలం పాటు కథలుగా చెప్పుకుంటారు. గౌరవనీయుడైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది. నీవు యుద్ధాన్ని విరమించినచో ఈ మహారథులు నిన్ను యుద్ధరంగం నుండి భయంతో పారిపోయావని భావించెదరు. ఇన్నాళ్ళు నిన్ను గొప్ప యోధునిగా గౌరవించిన వారి దృష్టిలో నీవు చులకనవుతావు. నీ శత్రువులు నీ గురించి అనేక అవమానకరమైన మాటలు మాట్లాడెదరు. వారు నీ శక్తిని, సామర్థ్యాన్ని తక్కువ చేసి నిందించెదరు. దానికంటే దారుణమైన దుఃఖం ఇంకేముంటుంది? ఓ కుంతీపుత్ర, ఈ ధర్మయుద్ధంలో నీవు మరణిస్తే వీరస్వర్గాన్ని పొందెదవు. అలా కాక నీవు ఈ యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవించగలవు. కావున కృతనిశ్చయంతో లేచి యుద్ధానికి సిద్ధమవు. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తథో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధమవు. అలా చేస్తే నీవు ఎలాంటి పాపాన్ని పొందవు. ఓ పార్థ, ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్య జ్ఞానయోగం ద్వారా ఆత్మతత్వాన్ని వివరించాను. ఇప్పుడు కర్మయోగం గురించి చెప్పెదను, వినుము. దానిని గ్రహించి ఆచరించినచో నీవు కర్మబంధముల నుండి విముక్తుడవయ్యెదవు. ఈ నిష్కామ కర్మయోగ సాధనలో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. దీనివల్ల ప్రతికూల ఫలితాలు రావు. ఈ ధర్మాన్ని కొంచెం ఆచరించినా సరే అది మనిషిని జనన మరణ సంసారమనే మహాభయాల నుండి రక్షిస్తుంది. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు దృఢమైన సంకల్పం కలిగిన వారి బుద్ధి ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమై ఉంటుంది. కానీ స్థిరమైన సంకల్పం లేని వారి బుద్ధి అనేక దారులలో విస్తరించి అంతులేని కోరికలతో చల్లా చెదురుగా తిరుగుతుంటుంది. ఓ పార్థ, అజ్ఞానులు, అవివేకులు వేదాలలో చెప్పబడిన స్వర్గ సుఖాలను మించిన గొప్పది మరొకటి లేదని మూర్ఖంగా ఆలోచిస్తూ అందులోని పరమార్థాన్ని గ్రహింపక వితండవాదం చేసెదరు. క్షణికానందంతో ప్రాపంచిక సుఖాలను పొందాలనే ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహిస్తూ భోగాలు, ఐశ్వర్యాల పట్ల మమకారంతో వారి మనస్సు భ్రమిస్తుంది. అటువంటి వారికి దృఢమైన సంకల్పం కలిగిన బుద్ధి ఉండదు. అందువల్ల వారు యోగ సమాధిని పొందలేరు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్త్వో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదాలు ప్రధానంగా సాత్వికము, రాజసము, తామసము అనే 3 కర్మగుణాలను గూర్చి వివరిస్తూ వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చి ప్రతిపాదించును. నీవు ఆ సుఖముల పట్ల వాటిని సాధించేందుకు ఆసక్తిని చూపకు. సుఖదుఖాలకు, లాభ నష్టాలకు అతీతుడవు కమ్ము. ఎల్లప్పుడూ సత్వగుణంతో నిలిచి యోగక్షేమములను గురించి ఆందోళన చెందకుండా నిత్యుడు, నిరతుడు, శాశ్వతుడు అయిన ఆ పరమాత్మయందే ఆత్మను స్థిరంగా ఉంచు. ఓ గొప్ప నదీ ప్రవాహం అందుబాటులో ఉన్న వారికి చిన్న చిన్న నీటి గుంటల వలన ప్రయోజనమేమున్నది? అలాగే ఆత్మజ్ఞానమును పొందిన వారికి సమస్త వేదముల వలన సిద్ధించి ఫలితముల వల్ల అంతే ప్రయోజనమున్నది.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. నీవు చేయవలసిన పనులను చేయడం మీద మాత్రమే నీకు అధికారం కలదు, అంతేగాని వాటి యొక్క ఫలితముల పట్ల కాదు. నీవే కర్మ ఫలితానికి కారణమని అనుకోకు. అలాగని ఏ కర్మలు చేయకుండా ఉండడంలో ఆసక్తి చూపకు. ఓ ధనుంజయ, యోగంలో స్థిరంగా ఉండి ఫలాశక్తిని విడిచిపెట్టి కర్మలను ఆచరింపుము. విజయమును పరాజయమును రెండింటినీ సమానముగా చూడుము. ఈ సమానత్వమునే యోగమందురు. ఓ అర్జున, సకామ కర్మయోగము కన్నను నిష్కామ కర్మయోగము మిక్కిలి శ్రేష్టము. అనగా ఫలితము పట్ల ఆసక్తితో చేసే పనుల కన్నా సమత్వ బుద్ధితో చేసే పనులే చాలా గొప్పవి. కాబట్టి నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము. ఎందుకంటే ఫలితాన్ని ఆశించి పనిచేయువారు అల్పులు. సమత్వ బుద్ధి కలిగిన వాడు పాపపుణ్యములనే రెండింటినీ ఈ లోకమునందే విడిచిపెట్టి విముక్తుడగును. అందువలన నీవు సమత్వ బుద్ధియోగమైన నిష్కామ కర్మయోగమునే సాధన చేయుము. ఇదియే నీకు సంసార కర్మ బంధముల నుండి ముక్తిని ప్రసాదించును. ఈ సమత్వ బుద్ధియోగంతో ఉన్న జ్ఞానులు కర్మ ఫలాన్ని విడిచిపెట్టి జనన మరణ బంధాల నుండి విముక్తి పొంది దుఃఖరహితమైన స్థితిని చేరుకుంటారు, అనగా మోక్షమును పొందెదరు. ఎప్పుడైతే నీ బుద్ధి మోహమనే అజ్ఞానం నుండి పూర్తిగా బయటపడునో అప్పుడే నీవు వినబోవునటువంటి అన్ని భోగముల పట్ల విరక్తి కలుగును. వ్యర్థవాదములు అనేకముగా వినుట వలన చలించిన నీ బుద్ధి స్థిరంగా సమాధిలో నిలిచినప్పుడు మాత్రమే నిజమైన ఆత్మజ్ఞానాన్ని పొందెదవు. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధిలో స్థిరమైన జ్ఞానాన్ని పొందిన స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? అతని లక్షణాలు ఏమిటి? అతను ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగాను. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పల్కెను, ఓ అర్జున, ఎవరైతే తమ మనస్సులోని అన్ని కోరికలను విడిచిపెట్టి నిరంతరం ఆత్మలోని ఆనందాన్ని పొందుతారో వారే స్థితప్రజ్ఞులు అని అనబడును. దుఃఖములు కలిగినప్పుడు కృంగిపోనివాడు, సుఖములు కలిగినప్పుడు పొంగిపోనివాడు, రాగ భయ క్రోధాలను జయించినటువంటి మునీంద్రుడను స్థితప్రజ్ఞుడు అని పిలిచెదరు. ఎవరైతే శుభాశుభములు రెండింటినీ సమంగా స్వీకరిస్తారో, ఆనందము లేదా ద్వేషమును చూపరో అట్టివారి బుద్ధి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఎలాగైతే తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి లోపలికి ముడుచుకుంటుందో అలాగే విషయ వాంఛల నుండి ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడు స్థితప్రజ్ఞుడవుతాడు. నిరాహారము ద్వారా ఇంద్రియ విషయాలు తొలగిపోవును, అయితే వాటిపై ఆసక్తి మాత్రం మిగిలే ఉంటుంది. కానీ పరమాత్మ అనుభవం పొందిన వాడికి ఆ ఆసక్తి కూడా నశిస్తుంది. చిన్న గమనిక, నిరాహారము అనగా ఆహారము తినకుండా ఉండమని కాదు, ఇంద్రియములకు విషయములు అనే ఆహారమును దూరము చేయమని. అనగా చెవికి శబ్దము, కంటికి దృశ్యము, ఇలా మొదలైనవి. ఓ కుంతీపుత్ర, జ్ఞానులు ఆత్మనిగ్రహం కోసం ఎంత ప్రయత్నం చేసిననో బలమైన ఇంద్రియాలు అతని మనస్సును బలవంతంగా లాక్కునిపోవును. కావున ఇంద్రియాలను నియంత్రించి నిరంతరం నన్నే ధ్యానిస్తూ మనస్సును నాపై లగ్నము చేయుము. ఎవరి ఇంద్రియాలు వశంలో ఉంటాయో వారి జ్ఞానం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధి వినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎల్లప్పుడూ విషయాలను గూర్చి ఆలోచించువానికి ఆ విషయములపైనే ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి వలన కోరికలు కలుగును. ఆ కోరికలు తీరక క్రోధము జనియించును, అనగా కోపము పుట్టును. ఆ కోపము నుండి మోహము, మోహము నుండి స్మృతి నాశనమగును, అనగా జ్ఞాపక శక్తి నశించును. జ్ఞాపక శక్తి నశిస్తే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించుట వల్ల మనుష్యుడు పతనం చెందును. రాగద్వేషాలకు తావివ్వకుండా మనస్సును నిగ్రహిస్తూ తన వశమునందున్న ఇంద్రియముల ద్వారా విషయ సుఖాలను అనుభవించినప్పటికినూ వాడు ఎప్పటికీ మనశ్శాంతినే పొందును. మనశ్శాంతి కలుగుట చేత అన్ని దుఃఖములు తొలగిపోవును.
ప్రసన్నమైన మనస్సును కలిగిన వారికి పరమాత్మయందు బుద్ధి త్వరగా స్థిరపడుతుంది. మనో నిగ్రహం లేని వారికి బుద్ధి ఉండదు. అటువంటి వారికి పరమాత్మయందు ధ్యానము కలుగదు. ధ్యానము లేని వారికి శాంతి లభింపదు. మరి మనశ్శాంతి లేని వారికి సుఖమెట్లు కలుగును అర్జున? ఏ విధంగానైతే నీటిపై తేలియాడుతున్న ఓడను గాలి లాక్కుని పోవునో, అలాగే ఇంద్రియాలు విషయాలకై తిరుగుతున్నప్పుడు మనస్సు ఏ ఒక్క ఇంద్రియానికి సహకరించిననో అది పూర్తి మనుష్యుని బుద్ధినే హరించివేయును. కావున ఓ అర్జున, ఎవరైతే తమ ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించగలరో వారి యొక్క బుద్ధి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండును. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునే. స్థితప్రజ్ఞుడైన యోగి సమస్త భూతములు నిద్రించుచున్నప్పుడు జాగరూకుడై మేల్కొని ఉండును. విషయముల పట్ల ఆసక్తి కలిగి ప్రాపంచిక సుఖాలకై వెంపర్లాడు ప్రాణులన్నయూ మేల్కొని ఉన్నప్పుడు పరమాత్మతత్వమెరిగిన ముని రాత్రితో సమానముగా భావించి నిద్రించును. అనగా సాధారణ ప్రజలకు రాత్రిగా ఉన్నది జ్ఞానులకు జాగరణతో సమానం. ప్రజలు భోగాసక్తులై జాగృతముగా ఉన్నది జ్ఞానులకు రాత్రితో సమానమని భావం. ఎలాగైతే సమస్త నదులు సముద్రంలో కలిసినా సముద్రం కదలకుండా స్థిరంగా ఉంటుందో, అలాగే ఎన్ని కోరికలు కలిగినా చలించని వాడు శాంతిని పొందును. కానీ కోరికలతో మునిగిపోయిన వాడు ఎన్నటికీ శాంతిని పొందలేడు. అన్ని కోరికలను విడిచిపెట్టి ఆశలేని వాడిగా ఇది నాది అనే భావం లేకుండా అహంకారాన్ని విడిచి జీవించేవాడు నిజమైన శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఓ పార్థ, ఇదే బ్రహ్మస్థితి అనగా ఆత్మసాక్షాత్కార స్థితి. దీనిని పొందినవాడు ఇక ఎన్నటికీ మోహమునకు లోను కాడు. ఈ స్థితిలో చివరి క్షణం వరకు నిలిచినవాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందును, అనగా బ్రహ్మానందమైన పరమశాంతిని పొందును. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతయందు ద్వితీయాధ్యాయమైన సాంఖ్యయోగం ముగుస్తుంది. అర్జునుని విషాదం అయోమయంతో మొదలైన ఈ అధ్యాయం ఆ పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన ఉపదేశం ద్వారా మనకు శాశ్వతమైన సత్యం బోధపడుతుంది. ఆ శాశ్వత సత్యమే మనం శరీరాలము కాదు, నిత్య శాశ్వతములైన ఆత్మలమని గ్రహింపవలను. ఈ అధ్యాయం మనకు నేర్పే 3 ప్రధాన బోధనలు. ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తింపుము. ఇంద్రియాలను నియంత్రించి కోరిక కోపాలను జయింపవలను. స్థితప్రజ్ఞుని లక్షణాలను అనుసరించి శాంతి మరియు జ్ఞానంతో జీవించవలనని ఈ సాంఖ్యయోగం మనకు దిశానిర్దేశం చేస్తుంది. ఇది కేవలం యుద్ధరంగంలో అర్జునునికి ఇచ్చిన ఉపదేశం మాత్రమే కాదు, మన జీవితంలో ప్రతిరోజు ఎదురయ్యే సందేహాలు, భయాలు, ఆశలు, కోపాలు వీటన్నింటినీ జయింపడానికి ఆ కృష్ణ పరమాత్మ చూపిన ఉత్తమ మార్గమని గ్రహించండి. తరువాతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి మరింత లోతుగా వివరించును. మునుపటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య జ్ఞానయోగం, సాంఖ్య కర్మయోగం ద్వారా ఆత్మతత్వాన్ని, జ్ఞానం యొక్క గొప్పతనాన్ని, ఫలాపేక్ష లేకుండా కర్మలను నిర్వహించమని బోధించెను. అయితే ఇక్కడే అర్జునుని మనస్సులో ఓ సందేహం ఉత్పన్నమైంది. అదే జ్ఞానం గొప్పదా లేక కర్మ గొప్పదా అని. ఈ సందేహం ఒక్క అర్జునునికే కాదు, మన దైనందిన జీవితంలో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ఈ ప్రశ్నలలో ఇదో ముఖ్యమైనది కాదంటారా? మీకు చిన్న ఉదాహరణ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను.
ఒకరేమో ముక్తి కోసం ఆధ్యాత్మికత, జ్ఞానం, ధ్యానం చేస్తే సరిపోతుందంటారు. మరొకరేమో మన కర్తవ్యాలైనటువంటి ఉద్యోగం, కుటుంబం, సమాజం పట్ల నిబద్ధతతో ఉంటే అదే సరిపోతుందంటారు. ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గమే గొప్పదైతే ఈ ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, సమాజంతో పనే ఉంది? ప్రశాంతంగా ఏ అడవుల్లోనో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటే సరిపోతుంది కదా. లేదు, నీ కర్తవ్యాలే గొప్పవంటే అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో పనే ఉంది అనే సందేహాలు మన మధ్యలో ఎన్నో వేల సార్లు మెదిలే ఉంటాయి కదూ. వాటిని నివృత్తి చేసేందుకు ఆ పరంధాముడు పలికిన పలుకులే ఈ కర్మయోగం. భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగమునకు మీకు స్వాగతం. అర్జున ఉవాచ జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, నీ అభిప్రాయం ప్రకారం జ్ఞానం కర్మ కంటే శ్రేష్టమైనదైతే అలాంటప్పుడు నన్నెందుకు ఈ భయంకరమైన యుద్ధ కర్మను చెయ్యమని ప్రేరేపిస్తున్నావు కేశవ? కృష్ణ, నీ మాటలు నాకు స్పష్టంగా అర్థం కావడం లేదు. అవి నా మనస్సును గందరగోళానికి గురి చేస్తున్నాయి. కాబట్టి నాకు శ్రేయస్సును కలిగించే ఏదో ఒక్క మార్గాన్నే స్పష్టంగా వివరింపు. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఈ లోకంలో 2 విధాలైన ఆచరణ మార్గాలు గలవని నేను ఇంతకు పూర్వమే చెప్పియున్నాను. అవే జ్ఞానాన్ని ఆశ్రయించే వారికి జ్ఞానయోగం ద్వారా, కర్మలలో నిమగ్నమయ్యే వారికి కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. కేవలం పనులు చేయకుండా ఉండడం వలన మనిషికి కర్మఫలాల నుండి విముక్తి లభింపదు. అలాగే కేవలం కర్మలను త్యజించి సన్యాసం తీసుకున్నంత మాత్రాన అతను ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. ఈ సృష్టిలో ఏ ఒక్కరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే ప్రకృతి ద్వారా జన్మించిన గుణాలు అతని చేత ఎప్పటికప్పుడు ఏదో ఒక కర్మ చేయిస్తుంటాయి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సవుచ్యతే. ఎవరైతే బలవంతంగా కర్మేంద్రియాలను నిగ్రహించి బయటకు పనులు చేయకపోయినా మనసులో మాత్రం ఇంద్రియ సుఖాల గురించే ఆలోచిస్తుంటే అట్టి మూర్ఖుణ్ణి మోసగాడని అంటారు. కానీ ఓ అర్జున, ఎవరైతే తన ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించి కర్మేంద్రియాల ద్వారా ఫలాశక్తి లేకుండా కర్మలను ఆచరిస్తాడో అతడే శ్రేష్ఠుడు అనబడును. నీ కర్తవ్యమైన కర్మను నీవు తప్పక ఆచరించవలసిందే. ఎందుకంటే కర్మ అకర్మ కంటే ఉత్తమమైనది. కర్మ చేయకుండా కూర్చోవడం ద్వారా నీ శరీర పోషణ కూడా సాధ్యము కాదు. ఓ అర్జున, యజ్ఞార్థం కాని పనులు మనిషిని బంధిస్తాయి. కాబట్టి నీవు ఫలాసక్తి లేకుండా యజ్ఞార్థం కోసం నీ కర్తవ్యాన్ని ఆచరింపు. సృష్టి ఆరంభంలోనే ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞము ద్వారా మీరు అభివృద్ధి చెందండి, ఇది మీకు కావలసిన అన్ని శ్రేయోకామాలను నెరవేర్చుతుందని చెప్పాను. అలాగే మీరు యజ్ఞం ద్వారా దేవతలను సంతృప్తిపరచండి, వారు కూడా మిమ్మల్ని అనుగ్రహించెదరు. ఈ విధంగా పరస్పరం ఒకరినొకరు పోషించుకుంటూ మీరు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. యజ్ఞం ద్వారా సంతృప్తి చెందిన దేవతలు మీకు కావలసిన భోగాలను ప్రసాదిస్తారు. కానీ వారు ఇచ్చిన వాటిని తిరిగి వారికి నివేదన చేయకుండా ఎవడు స్వార్థంగా అనుభవిస్తాడో అతడు నిజంగా దొంగయే. అనగా ఎవరి సాయం వలన మనం గొప్ప స్థాయికి చేరుకున్నామో అలాంటి వారిని గనుక మనం మరచిపోతే వాడు ధూర్తుడని భావం. యజ్ఞశేషాన్ని భుజించే సజ్జనులు అనగా భగవంతునికి అర్పించిన తరువాత భుజించే సత్పురుషులు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు. అలా కాక కేవలం తన కోసమే వండుకుని తినే పాపులు పాపాన్నే భుజింతురు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆహారము ద్వారా జీవులన్నీ ఉద్భవిస్తాయి. ఈ ఆహారము వర్షము వలన ఏర్పడుతుంది. యజ్ఞముల వలన వర్షం కురుస్తుంది. యజ్ఞములకు మూలం సత్కర్మలు, సత్కర్మలకు మూలం వేదములు,
ఈ వేదములు నాశరహితుడైన పరమాత్మ నుండి ఉద్భవించెను. అందువల్ల సర్వవ్యాపమైన పరమాత్మ నిత్యం యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడని తెలుసుకొనుము. చిన్న వివరణ: మనం జాగ్రత్తగా గమనిస్తే యజ్ఞం అనేది ఓ మహత్తరమైన కర్మ. అంటే సర్వకర్మలలోనూ పరమాత్మ ఉన్నాడనే కదా. అలాంటప్పుడు నీ కర్తవ్యమైన కర్మను నువ్వు త్యజిస్తే అప్పుడుది ధర్మం ఎలా అవుతుంది? ఆలోచించి చూడండి. ఓ పార్థ, పరంపరగా వస్తున్న ఈ సృష్టి చక్రాన్ని అనుసరించని వాడు, కేవలం ఇంద్రియ సుఖాల కోసమే బ్రతికేవాడు పాపాత్ముడు. అట్టివాని జీవితం వృథా. కానీ ఏ మనుజుడైతే ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడో, తనలో తానే తృప్తి చెందుతాడో అతడు స్వయం పూర్ణుడు. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడై ఉంటాడు. అలాంటి మనిషికి చేయవలసిన కర్తవ్యం అనేదే ఉండదు. ఆత్మజ్ఞానం పొందిన మహాత్మునికి ఈ జగత్తునందు కర్మలు చేయడం వల్ల లాభము గాని, చేయకపోవడం వలన నష్టము గాని ఉండదు. ఎందుకంటే అతను కర్మలను స్వార్థం కోసం కాకుండా కేవలం ధర్మబద్ధంగానే నిర్వర్తిస్తాడు. అందువల్ల ఎల్లప్పుడూ ఆసక్తి లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎందుకంటే ఫలాపేక్ష లేకుండా కర్మాచరణ చేసే మనిషి పరమపదాన్నే పొందుతాడు, అనగా పరమాత్మనే పొందునని భావం. జనక మహారాజు మొదలగు జ్ఞానులు కూడా కర్మచేతనే పరిపూర్ణతను పొందారు. అనగా జనక మహారాజు వంటి వారు రాజ్యాన్ని పాలిస్తూ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందారని భావం. కాబట్టి నీవు కూడా లోకహితాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మలను చేయవలసిన అవసరం ఉంది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థదను వర్తతే. శ్రేష్ఠుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఇతరులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో ఈ లోకం దానిని అనుసరిస్తుంది. అందువల్ల నాయకులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఓ అర్జున, ఈ ముల్లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అనేది ఏదీ లేదు. నా దగ్గర లేనిది గాని, నేను పొందాల్సింది గాని ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మలలోనే నిమగ్నుడనై ఉంటాను. ఎందుచేతనంటే ఓ అర్జున, నేనెప్పుడైనను కర్మలలో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఈ మనుష్యులందరూ అదే సరి అయిన మార్గమని భావించి అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తారు. ఒకవేళ నేను గనక కర్మలను ఆచరించడం మానినచో ఈ సమస్త లోకాలు నాశనమైపోతాయి. అంతేకాక సమాజం గందరగోళానికి లోనై ధర్మం క్షీణించి అన్యాయాలు పెరిగి జీవకోటికే నష్టం వాటిల్లును. అందులకు కారణం నేనే అగుదును. కావున ఓ అర్జున, అజ్ఞానులు ఫలితముల పట్ల ఆసక్తితో ఏ విధంగా కర్మలు చేయునో అలాగే జ్ఞానులు కూడా ఫలితముల పట్ల ఆసక్తి లేకుండా లోకక్షేమం కోసం కర్మలను చేయాల్సి ఉంటుంది. జ్ఞాని అనేవాడు తన ఆత్మజ్ఞానాన్ని అజ్ఞానులపై రుద్దుతూ వారి యొక్క బుద్ధిని కలవరపెట్టకూడదు. అతను సమత్వ బుద్ధితో కర్మలను ఆచరిస్తూ అజ్ఞానులను లోకహితార్థం కర్మలు చేసే విధంగా ప్రోత్సహించాలి. ఉదాహరణకు, సన్యాసం స్వీకరించిన ఓ వ్యక్తి కనిపించిన ప్రతి ఒక్కరితో మీరు చేసే పని నీచము, కావున ముక్తి కోసం సన్యాసం స్వీకరించమని ప్రలోభపెట్టి అందరినీ సన్యసింపచేస్తే మొత్తం సృష్టి చక్రమే నాశనమవుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. అలాగే నీ ఎదుటివారు వారి యొక్క కర్మలను ధర్మబద్ధంగా చేసేందుకు ప్రోత్సహించమని భావం. వాస్తవానికి ప్రకృతి గుణములైన సత్వ రజస్తమో గుణాల చేతనే అన్ని కర్మలు జరుగుతున్నాయి. కానీ అహంకారంతో మోహితుడైన మనుష్యుడు మాత్రం నేనే కర్తను అని భావిస్తుంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాః గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. కానీ ఓ అర్జున, గుణ విభాగాన్ని కర్మ విభాగాన్ని తెలుసుకున్న తత్వజ్ఞాని గుణాలు గుణాలలోనే పనిచేస్తున్నాయని గ్రహించి వాటి పట్ల ఆసక్తిని చూపడు. చిన్న గమనిక: ఈ గుణాల యొక్క లక్షణాలు, ప్రభావాలు, వాటిని ఎలా అధిగమించాలి అని 14వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా వివరముగా చెప్పి ఉన్నారు. కావున ప్రస్తుతానికి ఒక చిన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి: గుణాలు గుణాలలోనే పనిచేస్తాయి, ఆత్మ మాత్రం సాక్షిగా ఉంటుందని. ప్రకృతి గుణాలచే మోహితుడైన వారు కర్మల పట్ల ఆసక్తిని చూపుతారు. అటువంటి మిడిమిడి జ్ఞానం కలిగిన అజ్ఞానులను జ్ఞాని కలవరపాటుకు గురి చేయరాదు. అనగా సాధారణ ప్రజలు ప్రకృతి గుణాల ప్రభావం చేత కర్మల పట్ల ఆసక్తి చూపడం సహజం.
కావున జ్ఞానులు వారిని అయోమయానికి గురి చేయరాదు. ఆధ్యాత్మిక చింతనతో నీ ప్రతి పనిని నాకే అర్పించి ఆశను, భయాన్ని, స్వార్థాన్ని విడిచి నీ కర్తవ్యమైన ఈ ధర్మయుద్ధాన్ని ధైర్యంగా నిర్వర్తించుము. అసూయ లేకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో ఎవరైతే నా ఈ ఉపదేశాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తారో అట్టివారు కూడా కర్మ బంధనాల నుండి విముక్తిని పొందుతారు. అలా కాక నా ఈ బోధనలను ఆచరింపకుండా దోషారోపణ చేస్తూ దానిలో లోపాలను వెతికే మూర్ఖులు, అజ్ఞానులు వివేకాన్ని కోల్పోయి భ్రష్టత్వాన్ని పొందెదరని ఎరుంగుము. సమస్త ప్రాణులు తమ తమ స్వభావానుసారంగానే కర్మలను చేయుచున్నవి. జ్ఞాని కూడా తన సహజ స్వభావం ప్రకారమే కర్మలను చేయుచున్నాడు. అలాంటప్పుడు ఎవరైనను బలవంతంగా కర్మలను ఏ విధంగా విడిచిపెట్టగలరు? అనగా కర్మయోగాన్ని అనుసరించే వ్యక్తి కర్మలను ఆచరించినట్లుగానే జ్ఞానయోగాన్ని అనుసరించే వ్యక్తి తనకు తగ్గ కర్మలను చేయవలసి ఉంటుందని భావం. ప్రతి ఇంద్రియానికి దాని విషయంపై ఆసక్తి మరియు ద్వేషం సహజంగానే ఉంటాయి. కావున మనుష్యుడు వాటి ప్రభావానికి లోను కాకూడదు. ఎందుకంటే అవి మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి బద్ధ శత్రువులు. ఉదాహరణకు, తినమని ప్రేరేపించిన నాలుకే తిన్న తర్వాత అనవసరంగా తిన్నానని బాధపడుతుంది. చూడమని చెప్పిన కనులే చూసిన తర్వాత చూడకుండా ఉంటే బాగుండేదే అని చూపును ద్వేషిస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియ రాగద్వేషాలకు లోను కాకుండా జాగ్రత్త వహించమని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. గొప్పగా ఉందని పరధర్మాన్ని ఆచరించడం కన్నా లోటుపాట్లతో కూడుకున్న స్వధర్మాన్ని ఆచరించడమే అత్యుత్తమం. పరధర్మం భయానకం. స్వధర్మాచరణలో మరణించినను అది శ్రేయస్కరమే అగును అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. అర్జున ఉవాచ. అర్జునుడు ఇట్లు పలికెను: ఓ కృష్ణ, అసలీ మనుష్యుడు తనకు ఇష్టం లేకపోయినా సరే ఎవరో బలవంతం చేసినట్లుగా పాపకార్యాలను ఎందుకు చేస్తాడు? శ్రీ భగవాన్ ఉవాచ. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను: రజోగుణము నుండి పుట్టున్నదే కామము. ఈ కామము క్రోధముగా రూపాంతరము చెందును. ఈ కామక్రోధాలే సర్వ పాపములకు మూల కారణం. ఇవి ఎంత అనుభవించినను తనివి తీరకపోగా అంతులేని పాపకర్మలను చేయిస్తుంది. కాబట్టి వీటిని నీ నిజమైన శత్రువులుగా గుర్తించు. ఎలాగైతే అగ్ని పొగచే కప్పబడుతుందో, అద్దం దుమ్ముచే మసకబారుతుందో, మావి చేత గర్భంలోని శిశువు కప్పబడునో, అలాగే ఈ జ్ఞానం కూడా కామమనే శత్రువుచే కప్పబడుతుంది. ఓ కుంతీపుత్ర, ఈ కామమనేది నిరంతరం జ్వలించే అగ్ని లాంటిది. అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు నిత్య శత్రువైన ఈ కామము మనుష్యుని జ్ఞానాన్నే కప్పివేస్తుంది. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవే కామక్రోధాదులకు నివాస స్థానములు. ఈ కామము బుద్ధి, మనస్సు, ఇంద్రియముల ద్వారా మనుష్యుని జ్ఞానాన్ని కప్పివేసి జీవుణ్ణి మోహానికి గురి చేస్తుంది. కావున ఓ అర్జున, మొట్టమొదట నీవు నీ ఇంద్రియములను అదుపు చేసి జ్ఞాన విజ్ఞానములను నాశనము చేసి కామమనే మహాపాపిని రూపుమాపుము. ఇంద్రియాలు శరీరానికంటే శ్రేష్టమైనవి. ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది. మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది. కానీ ఆ బుద్ధి కంటే ఆత్మ అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది అని తెలుసుకొనుము. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మమైనదని, మిక్కిలి శ్రేష్టమైనదని తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును స్థిరపరచి కామమనే దుర్జయ శత్రువును ఆత్మబలంతో జయింపుము. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఈ విధముగా శ్రీమద్భగవద్గీత యందు తృతీయాధ్యాయమైన కర్మయోగం ముగుస్తుంది. జ్ఞాన మార్గం గొప్పదైనప్పుడు కర్మ మార్గంతో పనేముంది?
అనే ప్రశ్నతో మొదలైన ఈ అధ్యాయంలో ఆ పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఎన్నో జీవిత సత్యాలను బహిర్గతం చేశారు. అవి ఫలాపేక్ష లేకుండా భగవదర్పణగా భావించి కర్మలను చేయవలెను. ఇతరుల ధర్మాన్ని అనుసరించేందుకు బదులుగా లోపాలతో కూడుకున్న నీ స్వధర్మాన్ని ఆచరించడమే మేలు. నీలోనే ఉండి నిన్నే నాశనం చేసే కామక్రోధాలే నీ నిజమైన శత్రువులని గ్రహింపు. ఆధ్యాత్మిక ప్రగతికి మొదటి అడుగు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమేనని తెలుసుకొనుము. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటికంటే ఆత్మ అత్యున్నతమైనదని ఈ కర్మయోగం మనకు దిశానిర్దేశం చేస్తుంది. ఇది కేవలం యుద్ధరంగంలో అర్జునునికి మాత్రమే ఇచ్చిన ఉపదేశము కాదు, మనందరి జీవితాలకు వర్తిస్తుందని భావించి కర్తవ్యాన్ని భగవంతునికి అర్పించి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా కర్మలను చేయడం ద్వారానే మనిషి నిజమైన శాంతిని, ముక్తిని పొందగలడని గ్రహించండి. తరువాతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞాన కర్మ సన్యాసముల మధ్య ఉన్న గూఢార్థాన్ని మరింత లోతుగా వివరించును. త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకా సన్మంగళాని భవంతు. మీ కాలాగ్ని.